కోడిపందాలకు గ్యాంబ్లింగ్ ఆటలకు ఎటువంటి అనుమతి లేదని, చట్టాలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్ హెచ్చరించారు. ఈ సంక్రాంతికి కోడిపందాలకు అంతా సిద్ధమవుతున్న వేళ కోడిపందాలు వేస్తే అరెస్టు చేస్తామని ఎస్పీ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే కత్తులు కట్టేవాడిని, బళ్ళు సిద్ధం చేసేవాడిని, కోడిపందాలు ఆడేవాడిని అరెస్టులు చేస్తున్నామని అంటున్న జిల్లా ఎస్పీతో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలకైతే అన్ని సర్వం సిద్ధమైన పరిస్థితి అయితే ఉంది. సాంప్రదాయ మాటన కోడి పందాలకు కూడా బరులు సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ ఉన్నారు. చెప్పండి సార్, సాంప్రదాయ మాటన కోడి పందాలకి అన్ని బరులు సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రజలకు ఏమి హెచ్చరికలు జారీ చేస్తారు? ఈ సంక్రాంతి సందర్భంగా ఈ కోడి పందాలు అనేటువంటి కార్యక్రమానికి ముందుగా వీళ్ళంతా కూడా బర్రెలు తయారు చేయడం అనేది జరుగుతుందండి. దానిని ప్రివెంట్ చేయడానికి మేము ముందుగా మా పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడెక్కడ తయారు చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని బైండ్ ఓవర్ చేస్తాను అండి. అదేవిధంగా ఎవరైతే జేసీబీలు లేదా రోలర్స్ ఇచ్చే వాళ్ళని కూడా మేము బైండ్ ఓవర్ చేయిస్తాను. ముఖ్యంగా ఆ స్థలాన్ని ఇలాంటి పనులకి ఇవ్వకూడదు. ఆ ఇచ్చే వాళ్ళని రెవెన్యూ వాళ్ళ పరంగా మేము ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా మేము బైండ్ ఓవర్ చేయిస్తున్నాం. అలాగే జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎంతమందిని బైండ్ ఓవర్ చేశారు? బర్రెలు ఉన్న వాటిలో ఎన్ని బర్రెలు గుర్తించారు? మేము గత నెల నుంచి ఇప్పటి వరకు కూడాను 2209 మందిని మేము బైండ్ ఓవర్ చేసామండి. దాంట్లో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ప్యాకెట్ ఆడేవాళ్ళు, కోడిపందాలు ఆడేవాళ్ళు, కోడిపందాలు ఏర్పాట్లను చేసేవాళ్ళు, దానికి కావాల్సిన కత్తులు తయారు చేసేవాళ్ళు అందరినీ కూడా మేము బైండ్ ఓవర్ చేసామండి. ఈ బర్రెల సంగతికి వస్తే ఇప్పటివరకు కూడాను 8 బర్రెలు మేము దున్నించేయడం జరిగిందండి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారి సహకారంతో. మిగతా కూడా చేస్తామండి. ఈ సంక్రాంతి పండుగ అనేది అందరు కూడాను సుఖ సంతోషాలతో చేసుకోవడానికి మా వంతు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున చేయాల్సిందంతా కూడా చేస్తామండి. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే కోడి పందాలు నిర్వహించే వాళ్ళని, అలాగే బర్రెలు ఉన్న వాటిని కూడా గుర్తించి బైండ్ ఓవర్ చేశాము. ఎవరైనా కోడి పందాలు కానీ ఏదైనా వేస్తే గాన కఠిన చర్యలు ఉంటాయని చెప్పి జిల్లా ఎస్పీ రవిప్రకాష్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ రమణతో మురళి, రాజ్ న్యూస్, భీమవరం నుంచి.